విజయవాడలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. రాష్ట్ర విభజనకు సహకరించి ఈరోజు రాష్ట్రంలో పరిశ్రమలకు అడ్డం పడుతున్నాడు కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రజలు ముందుకొచ్చి చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఏంటి ఈ దివీస్కి ఎందుకు అడ్డం పడతా ఉన్నాడు? దివీస్ ఫార్మాకి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏంటి డబ్బులు డిమాండ్ చేశాడు? మీరు పరిశ్రమ ముందుకెళ్ళాలి అంటే కప్పం కట్టాలి. దాంట్లో భాగంగానే విజయసాయిరెడ్డి వియ్యంకుడు అరబిందో ఫార్మా బంధువులు దాన్ని ప్రమోట్ చేయాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రాంకీ ఫార్మా ముందు ధర్నాలు పెట్టడం, వాళ్ళ పొల్యూషన్ గురించి మాట్లాడడం, లేకపోతే విజయసాయి రెడ్డి వియ్యంకుడు బంధువులు అరవిందో ఫార్మా గురించి మాట్లాడడం, నక్కపల్లిలో హెట్రో ఫార్మా గురించి మాట్లాడడం, కానీ దివి ఫార్మా గురించే మాట్లాడుతున్నాడు. కారణం ఏంటంటే ఇవాళ పరిశ్రమలు వస్తే, ఉద్యోగ అవకాశాలు వస్తే రాష్ట్రానికి మంచి పేరు వస్తుంది, చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుంది. లక్షల కోట్లు ఎంఓఏలు అయితే ఇవాళ 50% నుంచి 80% గ్రౌండ్ అవటానికి సిద్ధంగా అటు భూముల విషయంలో కానీ, నీళ్ళ విషయంలో కానీ, కరెంటు విషయంలో కానీ అన్ని డిపార్ట్మెంట్లు కూడా పరిగెడతా ఉన్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఇవాళ రాష్ట్రం దేశంలో ప్రథమ స్థానంలో ఉంది. ఒక రాజధాని లేదు, 1,00,000 కోట్లు అప్పు నెత్తినేసుకొని వచ్చాం, 16,500 కోట్లు లోటు బడ్జెట్ ఉంది. అయినప్పటికీ కూడా ఇవాళ పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహించి సుమారు దగ్గర ఇవాళ గ్రౌండ్ అయినవి కానీ జరుగుతున్నాయి కానీ సుమారు 228 ప్రాజెక్టులు, 43,530 కోట్లు, 1,29,035 మంది ఉద్యోగాలు, ఇవన్నీ కూడా ప్రాసెస్ అవుతున్నాయి. గాన్ ఇంటూ ప్రొడక్షన్ 140 ప్రాజెక్టులు, సుమారు 26,738 కోట్లు, అంటే 77,435 ఉద్యోగాలు. ట్రయల్ ప్రొడక్షన్ 21, 4,728 కోట్లు, సుమారు 21,508 ఉద్యోగాలు. అదేవిధంగా మెషినరీ ఎరెక్షన్లో 23 ప్రాజెక్టులు, 4,800 కోట్లు, అంటే 10,014 కోట్లు, 10,014 ఉద్యోగాలు. సివిల్ వర్క్స్ కమిన్స్డ్ సుమారు 44 ఇండస్ట్రీలు, 7,246 కోట్లు, 20,078 ఉద్యోగాలు. టోటల్ గ్రౌండ్ అయిన 228 పరిశ్రమలు, 43,530 కోట్లు, సుమారు 1,28,035 ఉద్యోగాలు. ఇవన్నీ కూడా ఫ్యూ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఏదైతే ప్రొడక్షన్లోకి వెళ్ళాయో అవన్నీ ఉన్నాయి. సుమారు దగ్గర 24 ఇండస్ట్రీలు. సెక్టర్ వైజ్గా కూడా ఎలక్ట్రానిక్ సెక్టార్లో 2, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్లో 3, ఆటోమేటివ్లో 2, ఫుడ్ ప్రాసెసింగ్లో 3, రెన్యూవల్ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్లో 2, టెక్స్టైల్స్లో 2, అదేవిధంగా కెమికల్స్లో 2, పెట్రోకెమికల్స్లో 2. ఇది కాకుండా 4,67,000 కోట్లు ఏదైతే ఎంఓఏలు అయినాయో సుమారు దాంట్లో ఎనర్జీ సెక్టార్లోనే 1,00,000 కోట్లు ఉన్నాయి. దగ్గర దాంట్లో 70-80% ప్రాసెస్ అవుతూ ఉన్నాయి. హౌసింగ్ సెక్టార్ పెద్ద ఎత్తున తీసుకోబోతున్నాం, ఇంకో 1,00,000 కోట్లు. అదేవిధంగా బ్యాలెన్స్ 2,67,000 కోట్లు ఇవాళ 80% గ్రౌండ్ అవడానికి ఐటీ సెక్టార్ కానీ, మైనింగ్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, టూరిజం కానీ, ఈ విధంగా పరిశ్రమలు ముందుకెళ్తా ఉంటే దివీస్లో వచ్చే నీళ్ళు వెళ్ళి సముద్రంలో చేపలను చంపుతాయంట. జగన్మోహన్ రెడ్డి గారి దూరదృష్టి ప్రజల కోసం కేసులు ఉన్న కేసుల్లో సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ వెంటాడుతూ ఉంది, వెనకబడతా ఉన్నాయి, కేసులు ఉన్నాయి, పాపాలు బయట అవుతూ ఉన్నాయి, కేసులు నడుస్తూ ఉన్నాయి, ఊసలు కనబడతా ఉన్నాయి. కాబట్టి ఇవాళ నేను కూడా ప్రజల్లో ఉన్నానని చెప్పుకోవటానికి నువ్వు 15 రోజులకు ఒక ధర్నా పెట్టి నీ కార్యకర్తల్ని, నాయకుల్ని కూర్చోబెట్టి చక్కగా దోచుకున్న డబ్బుతో కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాడు. ఇవాళ 10 రూపాయలు
10,000 20,000 డబ్బులు డ్రా చేసుకోవటానికేమో ప్రజలు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. 10,000 వస్తుందా, 20,000 వస్తుందా, పెళ్లికి కూతురు పెళ్లికి, లేకపోతే కొడుకు పెళ్లికో, లేకపోతే ఖర్చుల కోసం 10,000 20,000 బ్యాంకుల చుట్టూ మనం తిరుగుతున్నాం. కానీ ఇవాళ అవినీతి డబ్బు ఇవాళ ఈ మీటింగ్స్కి కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెడతా ఉన్నాడు, దోచుకున్న డబ్బు. కాబట్టి చాలా క్లియర్గా ఇవాళ ఏదైతే ఈ దివీస్ ఫార్మా ఇండస్ట్రీస్లో కూడా 2007-12లో భూములు ఇచ్చారు.